ఐస్ క్రీమ్ నేనైతే 1 lakh out of 1 lakh. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత రంగం వ్లాగ్. సో ఈ రోజు అయితే నేను మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండాకాలంలో ఖచ్చితంగా అందరూ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ బాగా ఎక్కువ తింటారు. బేసిక్గా నాకు మా పాపకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ రోజు నేను మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ తయారు చేద్దాం అనుకుంటున్నా. అందుకే నేను ఇది తీసుకున్నా. యాక్చువల్గా మామూలుగా ఐస్ క్రీమ్స్ తయారు చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు కదా. సో అలా కాకుండా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో ఇందులో ఉన్న పల్ప్ అంతా తీసేసి మనం తయారు చేసి పెట్టుకున్నంత ఇందులోనే పోసేసుకొని ఇలాగే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు కదా. సో అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా. నేనైతే అది ట్రై చేయాలి ఇప్పటిదాకా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇట్లా ఇదే పెద్ద కష్టమేం కాదులేండి. సో మీరు కూడా ఊసేయండి. సో ఫస్ట్ నేనైతే మస్క్ మిలన్ని పైన టిప్ ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకొని దాంట్లో ఉన్న పల్ప్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలి కదా మనము. సో ఫస్ట్ ఇలా కోసేసుకున్న తర్వాత దాంట్లో గింజలన్నీ కూడా సపరేట్ ఒక బౌల్లో పెట్టేసుకొని ఇలా పల్ప్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైనల్గా మనం మస్క్ మిలన్ని ఇలా రెడీ చేసేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 250 ml పాలు పోసుకున్నాను అనమాట. సో మంచిగా మీగడగా ఉండే పాలు, అంటే మంచి క్రీమీ మిల్క్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాంట్లోకి నేను మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసిన, అమూల్ వాళ్ళది మిల్క్ మేడ్ యాడ్ చేసిన, కొంచెం టేస్ట్ కోసం అనమాట. కొంచెం ఇది యాడ్ చేశాను. బాగా ఇలా స్టిర్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత 250 mlకి తగినంత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా స్టిర్ చేసుకొని నెక్స్ట్ వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అనమాట. 2 tablespoons తీసుకొని ఇలా వాటర్ వేసుకొని బాగా డిజాల్వ్ చేసుకున్న తర్వాత ఇలా మనం డైరెక్ట్గా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి వెంటనే కలిపేసుకోవాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతాయి. బాగా ఇలా స్టిర్ చేసుకోవాలి. ప్యాన్కి ఇట్లా అంచులు కట్టింటాయి కదా, అప్పటికి మనం పాలు మరిగించి బాగా మొత్తం ఇలా స్పూన్ తోటి గికేసుకోవాలన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది అది. సో ఈ స్టేజ్కి వచ్చేసిందంటే మనకు ఐస్ క్రీమ్కి రెడీ అయిపోయినట్టే అనమాట. నెక్స్ట్ స్టార్టింగ్లో మనం మస్క్ మిలన్ పల్ప్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, దాంట్లో లిటిల్ క్వాంటిటీ మనం ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. మిగిలిందంతా కూడా జ్యూస్ లాగా పట్టేసుకోవాలి. ఇలా జ్యూస్ లాగా పట్టేసుకున్న తర్వాత బౌల్లోకి వేసేసేయాలన్నమాట. దీన్ని మరిగించాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న పీసెస్ని కూడా మొత్తం అంతా వేసేసి జస్ట్ 1 minute మనం ఇలా బాగా కలిపేసుకొనేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా సింపుల్గా మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా. దీని అయితే ఇప్పుడు ఫ్యాన్ కింద ఒక 1/2 hour చల్లారబెట్టామంటే రెడీ అయిపోయినట్టే. సో చల్లారిపోయింది ఇప్పుడైతే. సో ఇప్పుడు దీంట్లోకి మనం పోసేసుకుందాం. ఇంకా మస్క్ మిలన్లో వేయంగా మిగిలింది అన్నమాట ఇది. సో ఈ మిగిలిన దాన్ని ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. చిన్నోడు చూడండి, గరిటతో రాదని చెప్పి స్పూన్తో గ్లాస్లోకి వేసుకొని మళ్ళీ గ్లాస్ తోటి దీంట్లో వేయాలి. ఎంత ఆనందం కదా చిన్ని. ఆ మస్క్ మిలన్ని డిస్టర్బ్ చేయకుండా సైడ్కి పెట్టు. సరే, పడుకుంటుంది మస్క్ మిలన్, పడుకుంటుంది. అందుకే డిస్టర్బ్ చేయకూడదు మస్క్ మిలన్ని. ఆ చేయి చిన్ని. క్లోజ్ చేయి. ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది. ఫ్రిడ్జ్ లో చూద్దాం ఇంతకు అది అయ్యిందా లేదా అనేది. నేను కూడా చూడలేదు ఇంతవరకు. చూద్దాం ఇప్పుడు. ఓపెన్ చేయరా. ఓకేనా, ఓపెన్ చేస్తాను. చిన్ని బాగా గడగట్టింది. ఆగు, తీస్తే నేను తీస్తాను. ఆగు. వావ్ చిన్ని, ఒక 10 minutes వదిలేసేద్దాం. వదిలేసిన తర్వాత అది కొంచెం కట్ చేయడానికి పీసెస్ లాగా వస్తుంది అనమాట. సో ఇలాగ ఒక 10 minutes వదిలేసేద్దాం.
చిన్ని పట్టు. ఐస్ క్రీమ్ ఎట్లుంది? సూపర్ ఉంది. కానీ ఎట్లుంది? సూపర్. ఇగో ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఇదంతా. ఎన్ని మార్క్స్ ఇస్తావు నాకు? చల్లగా ఉంది. ఒక 9 out of 10. నేనైతే 1 lakh out of 1 lakh. మీ నాన్న ఎంత బాగానే చేయి 10 out of 10 మాత్రం ఇయ్యాడు. 9. ఎందుకు ఆ 1 మార్క్? కొంచెం స్వీట్ ఎక్కువైంది. నాకు స్వీట్ ఇంకా కొంచెం చిన్నగా మాట్లాడు. స్వీట్ ఎక్కువైంది. సో ఇదన్నమాట ఈ సమ్మర్ లో మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ బ్లాగ్. ఇది మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, ఇది చాలా బాగా వచ్చింది కట్ చేయడం కానీ అంతా. సో మీరు కూడా ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా వచ్చింది ఏందనేది. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. Bye.